తీసుకొచ్చి ఇంత మట్టికి కాటాలు కాలేదు, కొనట్లేదు, కోటలేదు, వచ్చినా కాటాలు కావట్లేదు. కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్ రోడ్డు వద్ద దాదాపు 300 మంది రైతులు సహకార కేంద్రం కొనుగోలు కేంద్రం వద్ద ఒడ్లు పోసి మిల్లర్లు కొనుగోలు జాప్యం జరగడంతో వాళ్ళు వేచి చూస్తున్నారు. అకాలంగా వచ్చిన వర్షంతో పూర్తిగా ధాన్యం తడిసిపోయి ఆ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ వారు రైతు కొంచెం మంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరేం పేరు? నా పేరు తాళ్ళపల్లి మల్సూర్ అండి, మాది ముత్యాలగూడెం. ఈ వ్యవసాయ సహకార దాంట్లో మేము ఒడ్లు పోసాము. ఈ అకాల వర్షం వల్ల ఒడ్లు మొత్తం తడిసి ముద్దయిపోయినాయి. ప్రభుత్వం వారు మాకు సహకరించేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎన్ని ఎకరాలు వేసిరన్న? 2.5 ఎకరాలు వేసాము. ఎన్ని రోజులు అయింది ఇక్కడ పోసి? వారం రోజులు అయింది. అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఏమంటున్నారు, ఇప్పుడు మేము తూర్పాలు పోసి అంతా రెడీ చేసుకున్న తర్వాత ఈ బండ్లు రావట్లేదు, లారీలు రావట్లేదు. ఆ మిల్లర్లు వాళ్ళు ఇంత కటింగ్ తీసుకుంటారట. అలా అయితేనే ఇదైతే కింటాకు 10 కేజీలు తీసుకుంటారని చెప్తున్నారు. దానివల్ల మిల్లర్లు రావట్లేదని చెప్పేసి వీటినే నాకు వచ్చినా కూడా కాటాలు వేయట్లేదు. మాకు న్యాయం చేసి పెట్టాలండి. రాష్ట్ర ప్రభుత్వం మన న్యాయం చేసి రైతులను కాపాడాలని కోరుకుంటున్నాం. వచ్చిన దానికి కూడా దియట్లే, ఎత్తట్లే, కాటా వేయట్లే, బస్తాలు ఇవ్వట్లే, అన్ని చేసి మాకు గోస చేసి ఇప్పుడు మేము చాలా రైతులు కూలోడితోని తోటలు ఏరిస్తున్నాం. ఈడ ఆరబెట్టి మేము ఆడికి పోతుంటే మళ్ళీ ఆడ నుంచి ఊరికి వచ్చే వరకు ఈడ తడుస్తున్నాయి. మాకు ఇదేం గోస మరి చెప్పండి. రైతుకి మేము రైతు బాధలు చూసి వాళ్ళు ఎప్పుడు కాటపి ఇప్పుడు 2 నెలలు అయింది పొలాలు కోసిన దాకా 2 నెలలు అయిన దాకా ఇప్పుడు కాటకి మిల్లోకి మాట్లాడుకోవాలి, అందరికి మాట్లాడుకొని ఇది చేయాలి, కాట ఎప్పియాలి. నాకు మిల్లర్ రావట్లే, నాకు లారీలు రావట్లేదని అంటే ఎవడు రైతు బాధ ఎంతకు పడతాడు? నువ్వు ఈడ శాతం వస్తుంది, మళ్ళా మాకు బోనస్ వస్తుంది అంటేనే మేము ఈడ వేసినాం. లేకపోతే మాకు సూర్యాపేటలో తీసుకోవట్లే, పచ్చి వడ్లు తీసుకుంటారు. నువ్వు ఈడ ఎందుకు ఒప్పియాలి? ఇక్కడ బొడ్డు ఎందుకు పెట్టాలి? నువ్వు కోత కోయకముందే బొడ్డు ఎందుకు పెట్టినావు? ఇప్పుడు టెంట్ వేస్తావు, ఆడ కూర్చుంటావు, ఆడ బోర్డు వేస్తావు, ఆడ కూర్చుంటావు. నువ్వు మేము రైతులను గోస చేస్తున్నావు. ఇప్పుడు చూడు ఆడోళ్ళు ఎట్ట చేస్తుర్రు. ఆ గోస ఎంత నీళ్ళు ఉన్నాయో చూడు. ఎవరు బాధపడాలి ఆ బాధ? మేము పడుతున్నాం. ఆయన చూస్తుండా, మంత్రి గారు చూస్తుండా, ఆయన మాకు సాధి పెట్టిండా? ఎందుకు పెట్టాలి? ఇక్కడ ఏం చెప్పాలి? ఆడ మనిషి ఉండా, గాడిదలకు వస్తుండేమో ఆయన. మేము గెలిపించిన ఆయనకి గెలిపిస్తే చెప్పాలి మాకు గోస చెప్పించేది. వాడు రైతు ఉంటే రైతు బాధలు చూసి మంచి చెప్పాలి. అట్లా చెప్పకుండా ఉండాలి, పని లేకుండా వెళ్ళిపోవాలి. పిల్లమని నాకు వస్తా పని. ఈ గోస ఎవరు చూస్తాడో చూడు, ఆడ ఎంత మొక్కలు ఉన్నాయో. ఇంత గోస ఎవరు చేస్తాడయ్యా? మేము ఇప్పుడు తోటలో రైతుకు పొలాలు అది మిర్చి కొత్తుంటే మిర్చికి రేట్ లేదు. ఆడ కొద్దిగా ఈ ఓట్లైనా బండింది, ఓట్లైనా బండింది, కొద్ది మిర్చికి రేట్ లేదు. మరి మిర్చి గోపించుకోవాలి, మిర్చిగా కలం కాయలు చేసుకోవాలి, ఇటు కాయలు చేసుకోవాలి అని అంటే అక్కడికి పోతే ఇక్కడ లేరు, అక్కడికి పోతే ఇక్కడ లేరు. ఏం చేయాలి మేము? అక్కడి నుంచి వచ్చేవారికి ఇక్కడికి వస్తుంది. ఏం చేయాలి మేము? ఆ మనిషి కాడా, ఆయన రైతు కాడా, ఆయన వ్యవసాయం చేయట్లేదా? మా ఊరు అంతా ఈ రాష్ట్రం అంతా ఒకళ్ళే రైతులమా? ఎక్కడ ఒడ్లు పోతున్నాయి, మా ఎందుకు పోవట్లే? ఎట్లా ఎందుకు మా రైతుకి ఎందుకు వస్తే చెప్పాలి? రైతు తెస్తుండే వాళ్ళ గురించే తెస్తున్నారు. ఎవరి గురించి
నుంచి దస్తురు అప్పుడు ఇగో ఇట్లా గడుస్తున్నాయి. నువ్వేం చేస్తున్నావు? ఆడ 1 కిలో తీయమని అంటే 5 కిలోలు తీస్తున్నావు, 6 కిలోలు తీస్తున్నావు, 10 కిలోలు తీస్తున్నావు. మిర్చి తీసిపోతే అక్కడ మిర్చి పెట్టలేదు. 2 కిలో సిగ్గు లేదా? వీడు వాడు కలుపుకొని మాట్లాడుకుంటారు. ఏ మంత్రి అంటే ఆడ తూర్పాలు పోయకుండా వాడు తీసుకుంటాం, చాలా ఉన్నా పోసుకున్నాం. ఇక్కడ ఐపీ అని ఇక్కడ బోర్డు పెట్టి తూర్పాలు పోస్తూనే పోస్తా, నేను శాతం వస్తూనే వేస్తా, నాకు లారీ రాలేదు, నాకు మిల్లేరో పంపిలేదని అంటే ఎవరికి బాధ? ఇప్పుడు వాడు పోయి ఆడ కొట్టేసుకుండు. 2 నెలలు పొలాలు కోసి నువ్వు అందరికి మాట్లాడుకొని బోర్డు పెట్టాలి. నువ్వు అందరికి మాట్లాడుకొని ముందుకు ఎందుకు పెట్టాలి? చేపలు ఎవరో చెరు పోసిండు. వాడు ఏం చేయాలి? నాకు ఐసు కావాలి, నాకు లారీ కావాలి, నేను పై దేశానికి పంపించుకోవాలి అని ముందు మాట్లాడుకుంటాడు రైతుతోని. అట్లా అన్ని తెచ్చుకొని తర్వాత పడతాడు. అట్లా లేదా? నీకు సిగ్గు లేదా? బుద్ధి లేదా? ఏ సిగ్గు సెలవు లేదు? ఎందుకు బతుకుతున్నావు? జనానికి రుద్దుకు తినాలని చేస్తున్నావు నువ్వు? చెప్పు. ఇట్లా చెప్పిందని నేను సర్పంచే, నేను వార్డు మెంబర్ కి చేసి నేను సర్పంచ్ గెలిచిన. చెప్పు. నేను సర్పంచ్ అదే కేసీఆర్ కి గెలిచి నేను కాంగ్రెస్ కి పోయినా. చెప్పడానికి ఇంత ధైర్యంగా మాట్లాడిందని ఇలా నీ సీట్లలో పోయి ఆడ చెప్పు, టీవీలో పోయి చెప్పు. పోనీ నా గుండె కొట్టని అమ్మా. ఇది నీళ్ళు చూడమను, ఈ నీళ్ళు చూడమను. అందరికీ ఉంది. మా ఉన్నా లేకున్నా మా పరిస్థితి ఎట్లా అయిపోయింది? మా పరిస్థితికి ఎవ్వరు అర్థం చేసుకున్నట్టు ఎవ్వరు లేరు. మేము పండించినాము, మిర్చి రేటు పోయింది, అది వేస్ట్ అయినాయి. ఇది కూడా వేస్ట్ అవుతుంది. ఏముంది రైతుకి? తలగుడ్డ ఒకటే మిగిలింది, మాకేం మిగలే. ఎవరికి చెప్పినా పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. ఎవ్వరు పట్టించుకునేటోళ్ళు అసలు లేరు. మాకు దిక్క లేరు, అమ్మ లేరు, నాన్న లేరు. వాళ్ళకి మంచిగా చేసినావు, మాకు చేసినా కానీ మాకు మంచి చేసేవాళ్ళు ఇప్పుడు ఏం లేరు. మరి కాటా ఏం తీసుకున్నారు? 20 రోజులని వేసిన కాటా కూడా పోవట్లేదు. కాటా పోవట్లేదు. బస్తలు ఆనే ఉన్నాయి, ఓట్లు ఆనే ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నారు, ఒక హాస్పిటల్లో ఉన్నారు. ఎక్కడైనా బాధ ఉంది వారు అక్కడ పోతాడు. ఈయన ఏం చేస్తారు? ఏం చేస్తారు? పట్టల్లో కిరాయి తీసుకోవాలి. పట్టలు కూడా లేవు మాకు. ఏం చేయాలి? గాలితో పెట్టలు ఆగట్లేదు. ఏం చేయాలి? మాకేది లేదు. ఏడుపు ఒకటే ఆగుతుంది, కళలో నీళ్ళు ఉంది, నీళ్ళు రావట్లే. ఎప్పుడు వస్తుందో గాలి, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఎత్తుకొని పోద్దో పట్ట అని మేము కూడా మాకు నీళ్ళు లేదు. మా కోసం మేము చేస్తున్నాం కానీ వాళ్ళకి లేదు. ఏమని అంటే పెద్దోళ్ళు వాళ్ళు, మేము చెప్పాలంటే మేము చిన్నోళ్ళు చెప్పలేదు. అందుకనే మాకు వాడుకుంటున్నాం. సరే వాడుకోని ఎన్ని రోజులు వాడుకుంటారు అని ఇన్ని రోజులు కూడా మేము చూపట్లేదు. వాళ్ళ ఇష్టం అని అట్లా చేసేది పద్ధతి. చేగమ్మ గ్రామం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా. మా విలేజ్ లో సొసైటీ వాళ్ళు వడ్లు కొనడం కోసం కేంద్రం స్టార్ట్ చేసి 4 రోజులు అయింది. అయినా కానీ అందరు రైతులు, ఒక 300 మంది రైతులు వచ్చి ఇక్కడ పోసారు. పోసిన దగ్గర నుంచి ఇప్పటికి 3వ వర్షం రావడం జరిగింది. ఫస్ట్ 2 సార్లు కామన్గా వచ్చి పెద్దగా నష్టమేం జరగలేదు. ఈ రోజు అకాలంగా వర్షం వచ్చి బేభత్సంగా నీళ్ళు ఆగటం, ఒడ్లు మొత్తం తడవడం జరిగింది. ఈ 4 రోజుల సంది కూడా అన్ని ఐకేపీ సెంటర్లలో 10-20 లోడ్లు పోయినా మా దగ్గర నుంచి ఒక 2 లారీలు మాత్రమే పోతున్నాయి. ఏంది ఎందుకు పోవట్లేదంటే మిల్లర్స్ కొంటలేదంటారు. మిల్లర్స్ ఎందుకు కొంటలేదంటే తరుగు అడుగుతారు అంటారు. తరుగు ఒక గంటకు 5 కిలోల దాకా తరుగు తీస్తాను అనేది చెప్పడం జరిగింది. మరి ఆ తరుగు అనేది రాష్ట్రంలో ఎక్కడ లేదు, మా సొసైటీలనే తీస్తారు. దాన్ని వ్యతిరేకిస్తాను. అవన్నీ ఫోన్ కాడు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వారి నీళ్ళల్లో ఒడ్డు ఉన్నాయి. అధికారులు స్పందించి ఈ నీళ్ళను చూసి వీటిని తక్షణమే వీటిని ఐకేపీ సొసైటీ ద్వారా కొని తీసుకుపోవాలని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని మేము రైతులను డిమాండ్ చేస్తాం. ఎన్ని ఎకరాలు వేసారు? ఎకరం 10 గుంటలు. ఎన్ని రోజులు అయింది మీరు ఇక్కడ పోసి 10 రోజులైంది. మిల్లర్కి సక్సెస్ అయిన వడ్లే తీసుకుంటున్నారు. అది వచ్చినా గానీ సక్సెస్ అయినా గానీ తీసుకోవట్లేదు. 20% వచ్చినా గానీ తీసుకోవట్లేదు. మిల్లర్కి ఏదైతే నచ్చిందో అవి తీసుకుంటున్నారు, మిగతా అవన్నీ అట్నే ఆపుతున్నారు. కాటా వేసిన బత్తాలు కూడా తీసపడ్డారు. కాటా వేసిన బత్తాలు కూడా మొత్తం దర్శినాయి. చాలా కింటాకి 10 కేజీలు తీస్తున్నారు. మరి రైతు ఎట్ట బాగుపడేది? కింటాకి 10 కేజీలు తీస్తున్నారు, కటింగ్ తీస్తున్నారు. మరో రైతుని అడిగి తెలుసుకున్నాం. అన్న ఎవరు? చింతలతండి. ఎప్పటి పోసారు వాళ్ళు ఇక్కడ?
నేనా ఇక్కడ పోషణ బాగానే 200 కుప్పాలు అనుకున్నాయి. నేను కాదంటలే, కొన్ని కాటాకు వేసారు, కొన్ని కాటాకు వేయలే. మా మేచలు వచ్చినాయో 16% వచ్చినాయి. వచ్చిన వాటికి గింజ బియ్యం కటింగ్ అవుతున్నాయి అంటారు. మ్యాచర్ వచ్చినాయి. దాని గురించి ఏమన్నారు, కొన్నారా కొనలేదు? మా తర్వాత చూద్దాం అన్నారు. అదే మబ్బు అవతలకి వెళ్ళి పక్కన తడిచిన వర్షం ఎడవకుంటే ఎట్లుంటదండి? వర్షం వల్ల ఎవరికి తాగలు వాడను. వీడికి వచ్చే లోపల ముచ్చారు చేయగం నుంచి వచ్చే రైతులు ఏ బాగుందండి. నా పేరు లక్ష్మీనారాయణ అండి, మాది ఎర్రగడ్డ. చేగం రెవెన్యూ కింద మా భూమి ఉన్నది. 2.5 ఎకరాలు వేసా, 10 డబ్బాలు అయినాయి. తీసుకొచ్చి కూడా వారం దాటింది. మ్యాచర్ అంటే మ్యాచర్ వచ్చింది. తూర్పాలు పోసినాం, చేసినాం. వస్తారు అన్నారు, ఇంత మట్టికి రాలేదు, కాటాలు కాలేదు. వాళ్ళు రాసి అంతా మునిగిపోయింది, తడిసిపోయింది. ఇది పరిస్థితి. వాళ్ళు వేయట్లేదు. మిల్లి వాళ్ళు వస్తారు, వాళ్ళకి సూపర్ ఫైన్ రైస్ ఏది ఉంటాయో అయ్యే కొనుక్కొని పోతారు. ఇంత ఎండల్లో ఓవర్గా ఎండినా కూడా నూక వస్తుంది. నూక రాకుండా ఇప్పుడు యాసంగిలో ఉండదు, కానీ నూకలు ఇది వస్తుందని చెప్పేసి కొన్ని రాశులు వదిలేసి వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉందో దాన్నే కొనుక్కొని వెళ్ళిపోతాను. ఈ రైతులను పట్టించుకునేటోళ్ళు లేడు. ఈ వర్షం వచ్చి అకాలంగా అంతా తడిచిపోయింది. ఇప్పుడు 10 ఫుట్ రోడ్లు కూడా తడిచిపోయినాయి. ఇప్పుడు అధికారులు వచ్చారు, చేస్తాం అన్నారు, పోయారు. మళ్ళీ ఎప్పుడు ఎత్తరేందో కూడా తెలియదు. మ్యాచ్ వచ్చినా ఇబ్బంది పెడతాను, రాకుండా ఇబ్బంది పెడతాను, అయినాక కూడా ఇబ్బంది పెడతాను. కాటాలు అవి కూడా చూడండి, బస్తాలు ఎన్నో కాటా అయిన బస్తాలు కూడా పోలేదు. కాటాలు అవి కూడా ఇప్పుడు 10-15 రోజులు అవుతాను. మళ్ళీ ఒడ్డుకు మోసుకున్నారు రైతులంతా. గారు ఎవరు వచ్చారు, మళ్ళీ ఆ బస్తాలు ఇప్పుడు ఆరిపోయి వాళ్ళు వచ్చి మీతోనే ఉన్నారు. ఇవన్నీ ఆరిపోయండి, మళ్ళీ వేసుకుంటా అంటాను. చేగొమ్మ క్రాస్ రోడ్డు వద్ద దాదాపు 200 మంది రైతులు ఒడ్లు కొనుగోలు చేసి, అంటే చుట్టుపక్కల ఒక 10 ఊర్ల రైతులు ఇక్కడ ఒడ్లు పోసి గత 20 రోజుల నుంచి వేచి ఉన్నారు. వాళ్ళ ఒడ్లు కొనుగోలు చేయకపోవడంతో అకాలంగా వచ్చిన వర్షానికి పూర్తిగా తడిసిపోయి కాంటాలేసి బస్తాలలో నింపిన ఒడ్లు కూడా తడిసిపోయాయి. ఇప్పుడు మా పరిస్థితి ఎవరు చెప్పుకోనట్టుగా ఉంది. ఈ ఒడ్లు కొనుగోలులో ఇంత జాప్యాన్ని అసలు ప్రభుత్వం ఎందుకు ఇంత అంటే పట్టింపు లేదనేది, నిర్లక్ష్యం వహిస్తుంది అనేది కూడా ఆ రైతులు ఆరోపిస్తున్నారు. అలాగే ఆ ఒడ్లు అంటే ప్రభుత్వ అధికారులతో పాటు ఎవరు పట్టించుకోకపోవడంతో మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీంతో పాటు కటింగ్ అంటే మిల్లర్లు దీనికి 5 నుంచి 10 కేజీల కింటాకు 5 నుంచి 10 కేజీలు కటింగ్ పెడుతున్నట్టుగా వాళ్ళు చెబుతున్నారు. ఇలాంటి వ్యవస్థని ఇంత దుర్మార్గంగా రైతులపై ఇలా రుద్దడం మంచిది కాదని వారంతా కూడా మనతో తెలుపుతున్నారు. కెమెరామెన్ నారాజుతో వెంకన్న, క్యూన్యూస్, పాలేరు.